కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మై వ్లాగ్స్. ఇవాళ ఎపిసోడ్ వచ్చేసరికి మనం చేయబోతున్నాం హెయిర్ కట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మూవీ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9 అయింది. మనకి 9:50కి ఒక హెయిర్ కట్ అపాయింట్మెంట్ అయితే ఉంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి విల్ హెడ్ దేర్. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి 3 whole eggs, సమ్ బిట్ ఆఫ్ జీరా, పెప్పర్, సాల్ట్ అండ్ కొరియాండర్ యాడ్ చేసుకోవడం వల్ల నాకైతే ఎప్పుడు చిన్న ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది ఎంత డైట్లో ఉన్నా. సో అందుకే ఐ యాడ్ కొరియాండర్ ఇన్ ఎవ్రీ మీల్ పాసిబుల్. సో బయట చూస్తే వెదర్ చాలా డిప్రెసింగ్ ఉంది, ఎందుకంటే ఎక్కడ చూసినా వర్షం పడుతుంది. సో మనం 20 minutes అయితే ట్రావెల్ చేయాలి హెయిర్ కట్ షాప్కి. బయట అయితే వెదర్ అంత గొప్పగా లేదు, చాలా డిప్రెసింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యూకేలో దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో సో ఇప్పుడైతే జిమ్ అంటున్నాను చూసారు గైస్. ఇప్పటికైతే హెయిర్ కట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫాస్ట్గా 10 minutes ముందు వెళ్ళాలంట. వెళ్తే హీ విల్ చెక్ ఇట్ అవుట్ దట్ ఓకే ది అపాయింట్మెంట్ కస్టమర్ ఈస్ హియర్ అండ్ దెన్ హీ విల్ డూ సంథింగ్ లైక్ దాట్. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట అపాయింట్మెంట్ తీసుకొని. ఎప్పుడు ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయేవాడిని, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు అ బార్బర్ షాప్ వేర్ వీ హ్యావ్ టు టేక్ అన్ అపాయింట్మెంట్. ఫైనల్గా అయితే మనం ఒలింపియా బార్బర్ షాప్కి వచ్చాను. వర్షం పడుతుండే సరిగ్గా అసలు జర్నీ తీయడానికి అవ్వలేదు. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను ఆ హెయిర్ కట్ నుంచి. వచ్చి ఒక 1 hour అయితే అవుతుంది. ఫ్రెష్ అయ్యి నీట్గా మనం ఫుడ్ అయితే తిన్నాం అనమాట. సమ్ రైస్ కేక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:10 అవుతుంది. 12:25కి మూవీ కాంజరింగ్ చెప్పినట్టు అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాలంటే మన కృష్ణ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ బై అ వెహికల్ టు ది థియేటర్. సో కమింగ్ టు ది బార్బర్ షాప్. బార్బర్ షాప్ పేరు వచ్చేసరికి ఒలింపియా బార్బర్ షాప్ విచ్ ఇస్ ఇన్ ఆంబ్రే రోడ్. ఇఫ్ యూ ఆర్ ఇన్ బెల్ఫాస్ట్ డూ చెక్అవుట్. ఇట్ ఈస్ రియలీ వర్త్ ఆఫ్ మనీ. ఎందుకంటే హెయిర్ కట్ ఒక్కొక్కటి నీట్గా ఒక్కొక్క పర్సన్కి ఒక 50 to 70 minutes అయితే చేస్తున్నాడు హెయిర్ కట్. ఫేడ్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకుంటూ నీట్గా స్లోగా చేస్తాను అనమాట. అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్ వెన్ ద హెయిర్ కట్ ఈస్ బీయింగ్ కట్ వెరీ స్లోలీ అండ్ ప్రాపర్లీ టేకన్ కేర్. సో నాకైతే నచ్చింది. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది నార్మల్ హెయిర్ కట్, బట్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ మనీ, ట్రస్ట్ మీ. అండ్ తర్వాత ఇంకో రీజన్ నేను ఒలింపియా బార్బర్స్కి వెళ్ళడానికి ఏంటంటే మన కృష్ణ అనే. నేను ఆల్మోస్ట్ లైక్ ఇండియా నుంచి రిటర్న్ వచ్చి ఒక 6 months అవుతుంది. 6 monthsలోనే నాకు దగ్గర ఒక 8-9 times అన్నాడు అనమాట, ఒలింపియా బార్బర్స్ బాగుంటారా అని. సో బేసికల్గా ఆ పాయింట్ పెట్టుకున్నా సరే నేను వెళ్ళాను. సో ఇంకా ఇక్కడ స్కామ్ ఏంటంటే భయ్య ఆల్రెడీ నాకంటే 1 hour ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నేను వెళ్తుండగా హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు. కానీ నేను హెయిర్ కట్లో కూర్చునేసరికి నా అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది 9కి కాబట్టి, 9 కాదు 10కి కాబట్టి, నేను 10కి అలా హెయిర్ కట్లో కూర్చున్నా. భయ్య 10:10కి అలా వెళ్ళిపోయాడు అనమాట. గుర్తుపెట్టుకుంటా కృష్ణచందన్, వదిలేసి వెళ్ళిపోయా. అండ్ దెన్ అంతే గైస్, హెయిర్ కట్ అయితే బాగా చేసాడు అనిపించింది నాకు. సైడ్స్ అవి ద బ్యూటీ ఆఫ్ హెయిర్ కట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఆ పర్టికులర్ డేలో మీరు ఒకవేళ హెయిర్ కట్ చేయించుకున్నారు అనుకోండి, డోంట్ జడ్జ్ య లుక్ బై దట్ డే. 4-5 days ఆగండి, దెన్ యువర్ హెయిర్ విల్ గెట్ సెటిల్డ్ అండ్ దెన్ యూ కెన్ సీ ద హెయిర్ కట్ దట్ యూ ఆర్ స్టైలింగ్ గెట్స్ ఇన్ టు ద షేప్. హాయ్ చెప్పు బ్రో. పార్కింగ్ స్లాట్స్ అయితే ఫుల్గా ఉన్నట్టున్నాయి, అందుకనే దానికోసమే గాయస్ ఈ ఫెస్టివల్ జరుగుతుందంట. యాక్చువల్లీ ఏ ఫెస్టివల్ నాకు తెలీదు. మెరిటైమ్ ఫెస్టివల్. మళ్ళీ మెరిటైమ్ ఫెస్టివల్ అంటే గైస్ అంటే బేసికల్ గా స్టఫ్ పెట్టేసి ఇంకా దాని మీద ఇంకా కూర్చొని తాగడం. ఏదో బోర్డు తీసుకొచ్చారు, ఇంకా బోర్డు తీసుకొచ్చి చెప్పి జనాన్ని పెట్టి ఫీల్ అయిపోయినట్టుంది. డబ్బులు ఎలా పూలప్ చేస్తున్నారు. అది గైస్ మ్యాటర్. ఇక్కడ నాకు బండ్ల కంటే అంబులెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకు తెలియదు మరి. సో ఇది సినీ వరల్డ్ ఎప్పటిలాగే. సో హియర్ వి ఆర్ గోయింగ్ ఫర్ ది మూవీ. సో ఎంటర్ భయ్యా, మూవీ టైం అయిపోతుంది పద భయ్యా. అక్షయ్ చూసావా మూవీ కాంజరింగ్ ముందు పాటలు? అంటే ఏదో పాట 2 చూడలేదా? అని నువ్వు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏంటిది కాంజరింగ్ కరెంట్ అసలు స్టఫ్ మ్యాటర్ అసలు. నమస్తే వదినా. రాలక్క, హాయ్ అక్క. గైస్ మీరు అక్కడ చూస్తున్నట్టయితే ది కాంజరింగ్ అడ్వర్టైజ్మెంట్ అంతా వేసేస్తున్నారు. మనోడైతే వెళ్ళాడు కృష్ణ భయ్య, ఏదో తీసుకుంటున్నాడు. సో బేసికల్గా అక్కడ కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి లిఫ్ట్, సినీ వరల్డ్ లిఫ్ట్. హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ ఆల్వేస్ కమ్ ఫర్ మూవీ.
2 hours later. అన్న సినిమా ఉందన్న పక్కన డబుల్ బొక్క నువ్వు నీ లాజిక్ ఏంటి సినిమా నీ ప్రకారం? తీసి అన్న ఓకే హాయ్ గైస్. నువ్వు మధ్యలో ఎందుకు చెందాను ఇలా చెవులు పట్టుకు కూర్చున్నావు? నేను చెవులు పట్టుకోలేదు. నువ్వు చూసావు. నీ రివ్యూ చెప్పొచ్చు కదా సినిమాకి. కాదు, అక్షయ్ చెప్తున్నాడు ఒకవేళ అంత ఇబ్బంది పడేది ఏదో ఉండుంటే ఇంట్లో నుంచి ఖాళీ చేసి బయటకు వచ్చేయచ్చు కదా అన్నాడు. లాజికే కదా. అన్ని సినిమాల్లో అదే సెన్స్. కానీ Okay. ఎవరు ఖాళీ చేయరు. చేయరు. నీ రివ్యూ ఏంటి సినిమాకి? చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు భయపడలేదు కదా మన సీట్స్. అయితే యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, బట్ మనం ఏం అనలేం మాట, ఎందుకంటే కంజరింగ్ అనేది రియల్ స్టోరీ అంట. సో సినిమా అంతా అయితే నాకు ఎక్కడ భయం ఏం లేదు, హ్యాపీగా కళ్ళు తెరుచుకొని మరి చూడొచ్చు, ఏం భయం లేదు. మన చందనన్ని కొంచెం చెవులు ఎలా మోసుకొని ఏవో చేశాడు, బట్ ఒక పాయింట్ ఆఫ్ దగ్గర అయితే నాకు ప్యాక్ అయిపోయింది అనమాట. అది ఎందుకు థియేటర్ అక్క ఇదే పెడుతున్నా అక్క టైటిల్. భయం వేసింది. ఒక సీన్ మాత్రం భయం వేసింది. ఎందుకు సీట్లు ఊగినా నాకు అర్థం కాలేదు. భయ్యా ఆ సీట్లు ఊగిన విషయం చెప్పు భయ్యా, ఏమనుకుంటున్నావు? నిజంగా సౌండ్ పట్టేది, సౌండ్ వల్ల పోయింది. లేదన్నా నాకు ఎందుకు డౌట్ పడుతుంది. వదినా సీట్లు 3 PM వదినా సీట్లు గైస్ ఏంటో వస్తుంది గైస్. 3 గంటలకి ఏదో మెసేజ్ వచ్చింది, నాకు అర్థం కాలేదు ఏమవుతుందో. నీకు వచ్చింది అక్షయ్? నాకు వచ్చింది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే బేసికల్ గా యూకే వాళ్ళు ఏవో టెస్ట్ చేస్తున్నారంట, సో అందరికి ఇలా వస్తుందని చెప్తుంది. ఇది సినీ వరల్డ్ లో ఉన్న, అంటే సినీ వరల్డ్ అనేది ఒక మంచి కాంప్లెక్స్ మాట. ఇక్కడ అక్కడ మీకు కింద వచ్చేసరికి ఫుడ్స్ ఉంటాయి, గేమ్ ప్లే ఏరియాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది చూసినట్టయితే మీరు ఎస్కేప్ రూమ్ అని చెప్పి ఎస్కేప్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇది కూడా ఒక గేమ్ ప్లే మాట. అలాగే మీరు పైకి అలా చూస్తే అక్కడ సినీ వరల్డ్ థియేటర్స్ అన్ని సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. సో బేసికల్గా మంచి ఐ మీన్ లైక్ వీకెండ్ స్పెండ్ చేసే కాన్సెప్ట్ ఇది. ఐ మీన్ లైక్ ఇక్కడ మంచిగా ఒక వీకెండ్ అయితే స్పెండ్ చేయొచ్చు, అలాగా టైం పాస్ చేయొచ్చు. అది స్పెల్లింగ్ ఏంటి? సో గైస్ మ్యాటర్ అయితే అది, మన వాళ్ళు అయితే ఏదో ప్లాన్ అయితే చేస్తున్నారు. ప్లాన్ ఏంటో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లోని. సో ఇంక ఈ ఎపిసోడ్కి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటే దాన్ని బాబాయ్, టేక్ కేర్.